అంశంపైనే మనతో మాట్లాడడానికి సిపిఐ నేత రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు నమస్తే బ్రదర్. రామకృష్ణ గారు, ప్రధానంగా మళ్ళీ ఈ రోజు కూడా ఒక లేఖ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. జనవరి 1 వరకు మాకు టైం ఇస్తే మేము లొంగిపోతామని మావోయిస్టుల పేరుపైన ఒక లేఖ వచ్చింది. ఎలా చూస్తారు ఈ పరిణామాలను మీరు? నక్సలైట్లు పదే పదే వారు చెప్తున్నది ఏమంటే, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, ప్రభుత్వంతో చర్చలకు మేము మమ్మల్ని ఆహ్వానించండి అని చెప్పి వారు 1కి 10 సార్లు ఇప్పటికే చెప్పడం జరిగింది. గత కొన్ని మాసాలుగా వారు ఏదైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నారో ఆ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వాళ్ళతో చర్చలు చేయాలని చెప్పి కూడా మేము వామపక్షాలుగా మేము కూడా డిమాండ్ చేశాం. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వము అది ఒక రాజకీయ పార్టీతో కానీ ఒక సంస్థతో కానీ, ఈవెన్ అది మిలిటెంట్ సంస్థ అయినా సరే, వాళ్ళు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామన్నప్పుడు వాళ్ళతో చర్చలు చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అని కూడా మేము చెప్పదలుచుకున్నాం. కానీ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి మాకు అధికారం ఉంది, పారామిలిటరీ దళాలు ఉన్నాయి, ఆధునాతన ఆయుధ సంపత్తి ఉంది, మా దగ్గర సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, తర్వాత మిమ్మల్ని అందరూ కూడా మట్టు పెడతాము, దానికి కూడా పలానా డేట్ కూడా పెడతామని చెప్పి ఒక డేట్ పెట్టి ఆ రకంగా వాళ్ళందరూ కూడా హింసిస్తాము, చంపుతామంటే అది సరైనది కాదు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్స్ కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే అది హిడ్మా ఎన్కౌంటర్ కానీ మరొకటి కానీ, ఇవి బూటకపు ఎన్కౌంటర్లు అనేది ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే దీనికి పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. గవర్నమెంట్ చెప్తున్నది ఏమంటే ఇది ఫైర్ జరిగింది, ఫైర్ లో వాళ్ళు చనిపోయారని చెప్తా ఉంది. మరి ఫైర్ జరిగినప్పుడు క్యాజువాలిటీస్ 2 వైపులా ఉంటాయి. ఎందుకంటే అవతల వాళ్ళకు కూడా వీళ్ళు తుపాకులు వీళ్ళతో ఉన్నాయి, వాళ్ళతో ఉన్నాయి. నక్సలైట్తో కూడా AK-47 లాంటి ఆయుధాలు ఉన్నాయి. మరి ఆయుధాలు వాళ్ళతో కూడా ఉన్నప్పుడు పోలీసులు కాల్పులు జరిపినప్పుడు ఫైర్ జరిగినప్పుడు ఖచ్చితంగా నక్సలైట్లు చనిపోతారు కొంతమంది. అదే సందర్భంలో పోలీసుల్లో కూడా కొన్ని క్యాజువాలిటీస్ ఉంటాయి. మరి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నది ఏమంటే పోలీసుల వైపు ఇలాంటి వాళ్ళకి కానీ లేవు, చనిపోవడం కానీ లేదంటే వాళ్ళకి ఇది ఎక్కడ గాయాలైనట్లు కానీ వాళ్ళు ఏం చెప్పడం లేదు. కాబట్టి ఏమంటే క్లియర్ కట్ కేసు ఇది. రామకృష్ణ గారు, అంటే రామకృష్ణ గారు మీరు చెప్పినట్టుగానే ఇలాంటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఈ పరిస్థితి మీరు కూడా చెప్తున్నారు. అయితే మావోయిస్టులకు సంబంధించినంత వరకు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఒకటైతే, మావోయిస్టులకు ఉన్న ఏదైతే మద్దతు లభించేదో లేకపోతే ప్రజల నుంచి కొంత సానుభూతి ఉండేదో అది చాలా ప్రాంతాల్లో కోల్పోయింది. ఒకప్పుడు ఛత్తీస్గఢ్లో బాగుండేది, తెలంగాణలో అనుకూలంగా ఉండేది, కొంత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లో మంచి పరిస్థితులు ఉండేవి. కానీ రాను రాను పూర్తిగా మావోయిస్టులకు సంబంధించినంత వరకు మాత్రం మద్దతు ఎక్కడో కోల్పోయినా, అందుకోసమే నక్సలైట్ మావోయిస్టులకు సంబంధించినంత వరకు కొంత ఇబ్బంది ఏర్పడిందన్న వాదన కూడా ఉంది. వాస్తవమే, దాన్ని అందరూ కూడా పరిగణిస్తున్నాం. వాళ్ళు అట్లాంటి కమ్యూనిస్ట్ పార్టీల బలం కూడా తగ్గింది దేశంలో, అదేవిధంగా నక్సలైట్ల బలం కూడా తగ్గింది. తర్వాత సమాజంలో వచ్చిన ఆర్థిక మార్పులు, ఇతరేతర రాజకీయ మార్పుల వల్ల ఇవాళ నక్సలైట్లు గతంలో వాళ్ళ బలంగా ఉన్నప్పుడున్న పరిస్థితులు, సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఇవాళ సమాజంలో లేవు. సమాజంలో కూడా ఎన్నో మార్పులు వచ్చినాయి, ఆర్థిక అంశాల్లో మార్పులు వచ్చినాయి, పావర్టీ లెవెల్స్ లో మార్పులు వచ్చినాయి, ఆనాడున్న పెత్తందారీ ధోరణుల్లో మార్పులు వచ్చినాయి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. కాబట్టి ఇన్ని మార్పులు వచ్చిన నేపథ్యంలో సహజంగానే వాళ్ళకి రిక్రూట్మెంట్ తగ్గిపోవడము, తర్వాత ఇతరేతర అంశాలు కూడా ప్రభావితం చేశాయి. వాళ్ళ బలం తగ్గిందనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ బలం ఉందా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ఒక సంస్థగా వారు చర్చలకు ముందుకు వచ్చినప్పుడు, మేము చర్చలు మీతో చేయము, మిమ్మల్ని అందరినీ కూడా ఎలిమినేట్ చేయడమే మా కర్తవ్యము లేదా మా ప్రభుత్వ పాలసీ అని ప్రకటించడం అనేది అది సభ్య సమాజం దాన్ని అంగీకరించదు. ప్రజాస్వామ్యంలో అలాంటి అహంకారానికి తావు లేదు. ప్రజాస్వామ్యం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏదైనా సరే చర్చలకు మేము వస్తున్నాము అని చెప్పినప్పుడు చర్చలు చేయాలి. ఎందుకంటే ఉగ్రవాదులతో చర్చలు చేస్తున్నారు మీరు. ఇతరేతర దేశాలు, ఏ దేశాలు మనతో దగాద పడినాయో ఆ దేశాలతో కూడా మీరు చర్చలు చేస్తా ఉన్నారు. మరి ఉగ్రవాదులతో చర్చలు చేసేవారు, ఇతర దేశాలతో చర్చలు చేసేవారు మన దేశ పౌరులే. వారికి ఉన్న భావజాలం రీత్యా వాళ్ళు నక్సలైట్లుగా మారారు, వారు అడవులకు పోయారు, అక్కడ త్యాగాలు చేశారు, ఇబ్బందులు పడ్డారు. రామకృష్ణ గారు, మీరన్నట్టుగానే
ఇంకొక వాదన కూడా వినిపిస్తుందండి. ఎందుకంటే ఈ చర్చల అనే అంశం గతంలో కూడా జరిగింది. మావోయిస్టులకు సంబంధించినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కొంత చర్చలు జరిగాయి, కానీ చర్చల ప్రక్రియ ఎక్కడో ఆగిపోయింది. అది ఆశించిన స్థాయిలో పోలేదు. ఒక రకంగా మావోయిస్టులకు సంబంధించినంత వరకు ఇబ్బందులు అనుకోండి, పడిపోవడానికి సంబంధించి గ్రాఫ్ పడిపోవడం అనుకోండి, పతనం అనుకోండి, ఇలాంటివి కూడా ఆ చర్చల తర్వాతే జరిగింది. ఆ చర్చల ప్రక్రియ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదన్న వాదన కూడా ఉంది. ఉండదు. దానికి దీనికి సంబంధం లే. వాళ్ళు చర్చలు చేయడానికి ఒక సంస్థగా వారు ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చాలని చెప్తా ఉన్నాం అంతే. అంతేగాని చర్చల వల్ల ఎవరికి ఉపయోగము, సమాజానికి ఏ మేరకు ఉపయోగము, లేదా ప్రభుత్వానికి ఏం ఉపయోగము, లేదా నక్సలైట్ ఆ సంస్థకు వారికి ఏమైనా ఉపయోగం ఉందా, ఇవన్నీ కూడా అది సెకండరీ. నేను చెప్పేది ఏమంటే ఇవాళ చర్చలు చేస్తామని వారు చెప్పిన తర్వాత మీరు చర్చలు చేయము అనడానికి లేదు నేను అంటాను. మీరు చర్చలు చేయండి. చర్చలు చేయడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? చర్చలు చేయండి. చర్చలు చేసిన తర్వాత దాని ద్వారా ప్రజలకి అర్థమవుతుంది, ప్రభుత్వానికి కూడా మనకి సమాచారం దొరుకుతుంది. తర్వాత వారిలో కూడా కొంత రిలేషన్ రావచ్చు. సిపిఐగా మేము ముందు నుంచి కూడా చెప్తాము, ఇప్పుడే కాదు గత అనేక దశాబ్దాలుగా మేము చెప్తున్నది ఏమంటే మీరు ఆయుధాలు పట్టుకుని అడవులకు పోయి అక్కడ చేయడం వల్ల పెద్దగా సాధించేది ఉండదు. ఇవాళ 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఇవాళ కమ్యూనిస్టులు అందరూ కూడా మనం చీలిపోయి ఉండడం వల్ల ఎవరంతటా వాళ్ళు ఎవరి పోరాటాల్లో వాళ్ళు పోయి వాళ్ళు చేస్తా ఉండడం వల్ల మీరు చేస్తున్న ప్రాణత్యాగం కూడా వృధా అవుతుంది. కాబట్టి మీరు కూడా జనజీవన స్రవంతిలో కలవండి, మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుదామని కూడా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా మేము ఆయుధాలు వదిలిపెట్టి మేము చర్చలు చేస్తాము, చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నప్పుడు మేము చర్చలే చేయము, ఇది మా ప్రభుత్వ పాలసీ, ఏమంటే మిమ్మల్ని చంపడమే మా పాలసీ అని అంటే మాత్రం అది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అనేది అట్లా మాట్లాడకూడదు. అది కరెక్ట్ కాదని కూడా చెప్పగలను. నక్సలైట్లుగా రామకృష్ణ గారు నక్సలైట్లుగా ఉన్నప్పుడు ఆ తర్వాత పీపుల్స్ వార్ నుంచి మావోయిస్టులుగా మారిన ప్రక్రియకు సంబంధించినంత వరకు ఎక్కడో సైద్ధాంతికంగా మావోయిస్టులకు సంబంధించినంత వరకు ఆ వ్యూహ రచన నుండి ఆ ఆలోచన సరళికి సంబంధించినంత వరకు మీరు పార్టీలుగా కమ్యూనిస్టు పార్టీలుగా బయట ఉన్నారు, అనేక పార్టీలు దానికి సంబంధించి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ముందుకు సాగుతుంటే మావోయిస్టులు మాత్రం కేవలం ఒకే రకంగా మంచి పాలన వస్తుంది, కేవలం గన్ ద్వారానే వస్తాము, తుపాకీ ద్వారానే మేము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చామనే ప్రయోగం ఏదైతే ఉందో అది పూర్తిగా విఫలమైందని అనుకోవచ్చా? ఇప్పుడు వారు గన్ ద్వారా విప్లవం వస్తుందని వారు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గం ఎవరు ఎంచుకున్నారు? ఆ మార్గాన్ని నమ్మిన వాళ్ళు మాత్రమే ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గాన్ని ఎన్నిక చేసుకోకుండా వేరే మార్గాల్లో ఉన్న కమ్యూనిస్టులు కూడా భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారు సొంతంగా స్వయంగా నిర్ణయించుకొని మేము ప్రభుత్వం దగ్గర చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు వాళ్ళ బలం పెరిగిందా, వాళ్ళ బలం తగ్గిందా, వాళ్ళ రిక్రూట్మెంట్ తగ్గిందా, లేదంటే వాళ్ళలో మార్పు వచ్చిందా, ఇవన్నీ అంశాలు ఇప్పుడు చర్చనీయాంశాలు కాదు. కావాల్సిన చర్చలకు వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. వారు కూడా చెప్తారు, చర్చలకు వచ్చిన సందర్భంలో గవర్నమెంట్ దగ్గర చెప్తారు, మీడియా దగ్గర మాట్లాడతారు, వారి అభిప్రాయాలు కూడా వారు వివరిస్తారు. ఆ రకంగా వారిలో కూడా ఒక మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏమంటే మీరు బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా నక్సలిజం అనే యొక్క భావాన్ని పోగొట్టలేరు, వారి భావజాలాన్ని నిరోధించలేరు. రెండోది, కొంతమందిని చంపినంత మాత్రాన్ని ఇది పరిష్కారం కాదు. వాళ్ళు బలహీనపడ్డారు కాబట్టి ఇది ఒక సదవకాశంగా తీసుకొని వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ చేస్తాం, ఫలానా మార్చి నెలలోగా చేస్తాం, 2026 మార్చి కల్లా పూర్తి చేస్తాం అని ఇట్లా డేట్స్ పెట్టడం కూడా ఎన్నికైన ప్రభుత్వానికి సమంజసం కాదు అని మాత్రం చెప్పగలరు. రామకృష్ణ గారు, ప్రభుత్వంలో ఉన్నవారు ఏ పార్టీ వారు ప్రభుత్వంలో ఉన్న ఎన్కౌంటర్లు కానీ లేకపోతే ప్రజాస్వామ్యవాదులు మీలాంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు మాట్లాడినా మీరు ఎప్పుడు ఒక సైడే మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నారు. కానీ మావోయిస్టులు కూడా అనేక చర్యలు చేపట్టారు, సామాన్య ప్రజలు చనిపోయారు, లేకపోతే రాజకీయ నాయకులు చనిపోయారు, అమాయకమైన పోలీసులు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. అప్పుడు ఇంతగా గట్టిగా మాట్లాడారు. కానీ ఎప్పుడైనా ప్రభుత్వం ఏదైనా చర్య చేపడితే మాత్రం వెంటనే కమ్యూనిస్టులు కానీ ప్రజా సంఘాలు మాత్రం పైకి వస్తున్నాయన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు మావోయిస్టులకు పోలీసులు చెప్పినా రాజకీయ నాయకులు చెప్పినా దాన్ని కూడా మేము ఖండించాం. మేము ఎప్పుడు దాన్ని
నక్సలైట్లు వాళ్ళు కాల్చి చంపితే అదేం కరెక్ట్ అని మేము ఎప్పుడు మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు ఎవరైనా చంపినప్పుడు ఖచ్చితంగా దాన్ని కూడా మేము ఖండించాం, ఇప్పటికి కూడా ఖండిస్తాం. కానీ వారికంటే కూడా ఎక్కువ బాధ్యత ఎన్నికైన ప్రభుత్వానికి ఉందని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగం పైన ప్రమాణం చేసి వారు ఇవాళ చట్టసభల్లో మెజారిటీ సాధించి అధికారంలో ఉన్నారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుని కూడా నీవు ఇట్లా ఏమాత్రం కూడా ప్రాసిక్యూషన్ లేకుండా శిక్షించడానికి వీలు లేదు. నిజంగా హిట్మా దొరికాడు అనుకుందాం, హిట్మా దొరికితే హిట్మా మీద కేసులు ఉన్నాయి, ఆయన్ని కోర్టులో మీరు హాజరు పెట్టండి, కోర్టులో ప్రూవ్ చేయండి, కోర్టు ఇచ్చే తీర్పు కట్టుబడి ఉండాలి తప్ప మాకు అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు కాబట్టి మాకు దొరికాడు మేము కాల్చి చంపుతాం, ఎందుకంటే హిట్మా కూడా గతంలో కాల్చి చంపాడు అని అంటే దాన్ని బట్టి అర్థం ఏమవుతుంది? మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వము రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు, రాజ్యాంగాన్ని మీరు వైలేట్ చేస్తున్నారు. మీరేమన్నారు? వాళ్ళు కల్చర్ పెట్టుకొని తీవ్రవాదంతో ఇది చేస్తున్నారని మీరే చెప్తుంది. మరి అదే మళ్ళీ మీరేమంటున్నారు మళ్ళీ ఒకసారి అంటే ఇప్పుడు వారు చేసేది తప్పని చెప్పి మీరు అదే తప్పే చేస్తాను. మీకు అధికారం ఉంది, మీ దగ్గర అన్ని రకాల ఇది ఉన్నాయి, మీ దగ్గర ఆయుధాలు పొందిన ఉన్న వాళ్ళు ఉన్నారు, మీరు చేయాల్సింది ఏంటి? చట్టాన్ని మీరు అమలు చేయాలి తప్ప మేము చట్టం మాకేం వర్తించదు ఇష్టానుసారం మేము చేస్తామంటే అది కరెక్ట్ కాదని మాత్రం చెప్పగలను. రంగారావు గారు